స్తోత్రం. దేవుని మాటలో జీవపు ఓటలు. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. దేవుని వాక్కు చేత మనం నివసిస్తున్న ఈ ప్రపంచాలు నిర్మాణమైనవని లేఖనం స్పష్టంగా చెప్తుంది. సహోదరి సోదరుడా, నువ్వు పీల్చే గాలి, నువ్వు త్రాగే నీరు, నువ్వు ఉండే వెలుగు, మరి నువ్వు అనుభవించే ప్రతి ఆహార పదార్థాలన్నీ కూడా దేవుని మాట చేత నిర్మాణమైనవి. సహోదరి సహోదరుడా, దేవుని మాట యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వాక్యంలో సమస్తము ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నది ఏది లేక ఆయన లేకుండా కలగలేదు. దేవుడైతే తన మాట చేత ఈ సృష్టి నిర్మాణం చేశాడు, కానీ ఆయన మనస్సులో మనని గురించి మంచి తలంపు కలిగిన వాడై ఆయన పోలిక ఆయన స్వరూపంగా చేశాడు. ఆయన పోలిక ఆయన స్వరూపంగా చేయబడిన ఆయన బిడ్డలైన మనం ఆయనతో సహవాసం చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయగా. ఆమేన్.